షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హలో వసు వసు నాకు మాట వచ్చిందమ్మా. నీకు నిజం చెప్పడానికి నాకు మాట వచ్చింది. వసు వసు వంశీ వెతుకుతున్న అమ్మాయి ఎవరో కాదు. వసు, నేను అమ్మని. వసు, నాకు మాట వచ్చిందమ్మా, మాట వచ్చింది. నీకు నిజం చెప్పడానికి నాకు మాట వచ్చింది. వసు, వంశీ వెతుకుతున్న అమ్మాయి ఎవరో కాదు. చితికిన బతుకులలో చీకటి అడిగింది, వెతికే వేగు చుక్క ఎక్కడని. నానమ్మ, ఇంట్లో నుంచి బయటకు నడు. లోపలికి అడుగు పెట్టావంటే చనిపోయిన అమ్మా నాన్న మీద పొట్టు, అమ్మా నాన్న మీద పొట్టు, అమ్మా నాన్న మీద పొట్టు. వసుంధర, నువ్వు సెక్రటరీవి మాత్రమే కాదు, వంశీకృష్ణ హృదయ ప్రేయసివి, అదే హార్ట్ ఫ్రెండ్వి కూడా. నువ్వే హార్ట్ ఫ్రెండ్ అని నాకెప్పుడో తెలిసే. అత్తమాయిలు అన్నదులకు వెళ్ళకూడదురా. జోగేంద్ర, నువ్వన్నట్టు నువ్వు అల్లుడివి మాత్రమే కాదురా, కొడుకువు కూడా నువ్వే. తల కొరివే నువ్వే పెడుతూ కాలేరా. వద్దు నాన్నమ్మ, వద్దు నాన్నమ్మ, వద్దు నాన్నమ్మ. మొత్తం చెప్పడానికి నువ్వే వద్దువే. మా అమ్మ నాన్నలకి తల కొరివి పెట్టడానికి తనెవరు నాన్నమ్మా? జోగేంద్రని వాళ్ళెప్పుడు ఇంటి అల్లుడు అనుకోలేదు. నోర్మోయివే, నీ వల్లే ఇలా జరిగిందని గుండెలు బాదుకుంటుంటే ఓదార్చడానికి వచ్చిన వాడిని కూడా పరాయి వాడిని చేస్తావా? అసలు నిన్ను ఇంట్లోకి రావద్దని చెప్పారు, ఎందుకు వచ్చావు? పోవే బయటికి, పో. ఎక్కడికని వెళ్తుంది, ఎక్కడికని వెళ్తుంది? తల్లిదండ్రులు పోగొట్టుకున్న ఆడపిల్లల్ని ఓదార్పుతో దగ్గరికి తీసుకోవాలే కానీ ఇలా మాటలతో బాధ పెట్టకూడదండి. అలేఖ్య ఆనందని ఇష్టపడుతుంది కాబట్టి నోరు మూసుకొని ఉన్నాను, లేదంటేనా? నానమ్మ, ఆడపిల్లలమైతే ఏంటి, మేమే అమ్మా నాన్నలకు చిత్తు పెట్టకూడదా?
కానీ వసుంధరా, మీ అమ్మా నాన్నల్ని పట్ల చాలా ప్రేమతో ఉండేవాళ్ళ. కొడుకైనా కూతురైనా నువ్వే ఇంటికి పెద్దదానివి. ఆఖరి చూపులు చూస్తూ నువ్వే తలకొరువు పెడితే వాళ్ళ ఆత్మకు శాంతి కలుగుతుంది. అవును వసుంధర గారు, మీరు నిర్ణయించుకుంటే ఇక్కడ ఎవరూ కాదనరు. ఆడవాళ్ళని శ్మశానానికి రానివని చాదస్తులు చాలామంది ఉన్నారు. కానీ ఈ మధ్య మీలాంటి ధైర్యమైన ఆడపిల్లలు ఎంతోమంది వాళ్ళ తల్లిదండ్రులకు కర్మకాండ చేసినట్టు మనం పేపర్లోనూ టీవీలోనూ చూస్తున్నాం. మీరు చేయండి, అంతా ఆ దేవుడు చూసుకుంటాడు. ఇంకా చూస్తారేంటయ్యా? ఇంతమంది ఉన్నారు, త్వరగా కానివ్వండి. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా లేదా అన్న టెన్షన్తో ఊపిరాడడం లేదు. నాకు ధైర్యం చెప్పేది తనే అని నమ్మితే ఈ హార్ట్ షేప్ బెలూన్ నా చేతికిచ్చి నువ్వు నా కళ్ళ ముందుకు వస్తావని భరోసా ఇచ్చింది. కానీ నువ్వు ఇలా కేవలం ఫోటో రూపంలో మాత్రమే వస్తావని, వచ్చేలా చేస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. వసుంధర నన్ను మోసం చేసింది హార్ట్ ఫ్రెండ్. పాపని శివాగ్ని మాతో కిడ్నాప్ చేయించిందని, ఆస్తి కోసం నాటకం ఆడుతుందని ప్రేమకు చెప్పేస్తే విషయం ఏంటో చెప్పొచ్చు కదా, నేను కూడా వెతుకుతాను. అవి ఏం లేదా అమ్మా? వదులు గంగా, వదులు, దీన్ని నువ్వు తీసుకెళ్ళకూడదు, ఇది నాది. వదులు వదులు, నేను ఇస్తాను. వదులు. అయ్యో, అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? రాహుల్, ఈ పాటికి దాని ప్రాణం పోయింటుందంటావా? ఏమో చెప్పలేం. లక్కీ లక్కీ డాడీ ఇచ్చుడు. లక్కీకి నువ్వు పెట్టిన పువ్వు అక్కడ పడుందేంటి? నా బంగారు తల్లి, నా మహాలక్ష్మి నా ఇంటికి వచ్చేసింది. నా చిట్టి తల్లి. ఆగో, నా మనవరాలు నీ కడుపులో ఉంది కాబట్టి నీకు ఇంట్లో స్థానం ఇచ్చాను. ఇప్పుడు ఈ బంగారు తల్లి నా ఊళ్ళోకి వచ్చింది, ఇంకా నీ అవసరం లేదు. నీ స్థానానికి నువ్వు వెళ్ళటం మంచిది. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, నీకై నువ్వే వచ్చి వాలావే, ఇకపై తిరనాళ్ళే, గుండెల్లోన వేగం పెంచావే. ఎంతసేపు అయిందండి మీరు వచ్చి? ముందు కూర్చో దుర్గా. అది లోపల పనుందండి, ఇప్పుడే ముందు వస్తాను. కూర్చో, కూర్చోమంటున్నాను కదా. ఒరే, దుర్గమ్మ వచ్చేసినట్టుంది, నువ్వు తిను. అది కాదు దుర్గా. నాకు పనుందండి, తీరిక తర్వాత మాట్లాడుకుందాం. వదలండి. తినరా, దుర్గమ్మ వస్తుంది. దుర్గా, ఇప్పుడు ఎలా ఉందండి? అదేంటి ఈవిడ అచ్చం ఆ ఆదిశంకర్ గారి భార్యలాగే ఉంది.
నీ కొడుకు బొమ్మను కాదు, నేను చెప్పిన చోటకొస్తే ఏకంగా నీ కొడుకునే చూపిస్తాను.